హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి మునగాకు పప్పు. 100% షూర్ రెసిపీ అండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. వీడియో మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మునగాకు పల్లెటూరులో ఎక్కడంటే అక్కడ ఉంటుంది. అందరి పెరడుల్లో ములగ చెట్టు ఉంటుంది. మా ఇంటికి దగ్గరలో ములగ చెట్లు ఉన్నాయండి. నేను ఇక లేత ఆకును తీసుకెళ్లి పప్పు చేసేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక బౌల్ కందిపప్పు తీసుకోండి. మెజర్మెంట్ వచ్చేసేసి రైస్ కుక్కర్ కప్తో ఒక ఫుల్ కప్ యాడ్ చేస్తే ఈ బౌల్కి కందిపప్పు వస్తాయండి. కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసేసి 2-3 సార్లు బాగా వాటర్తో వాష్ చేసేసుకొని అదే కప్తో 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసేసి కందిపప్పుని ఒక 15 నిమిషాలు నానబెట్టేసేయండి, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు లేత ములగాకు కోసుకొచ్చుకున్నామండి. ముదురుదైతే త్వరగా ఉడకదని చెప్పి లేత ఆకు తెచ్చుకున్నాము. వాటర్లో వాష్ చేసేసుకొని ఆకులు ఒలిచి పెట్టుకోండి. ములగాకు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి, కొంచెం చేదొస్తుంది. సో 1.25 కప్పు యాడ్ చేశానండి కొలత వచ్చేసి. పచ్చిమిరపకాయలు మీడియం స్పైసీగా ఉన్న మిరపకాయలు 25 నుంచి 30 కాయలు యాడ్ చేసేసుకోండి. ఏంటి ఇన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తుంది అనుకుంటున్నారా? ఈ ములగాకు పప్పులో కారం వేయవండి, అచ్చంగా పచ్చిమిరపకాయల కారమే. పచ్చిమిరపకాయలు పడితేనే టేస్ట్ బాగుంటుంది, చేదు రాకుండా ఉంటుంది. పచ్చిమిరపకాయలు కాయలు వేసేసుకున్నాను. దాని తర్వాత టమాటోలు మీడియం సైజువి, ఈ సైజువి 4 తీసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోండి. టొమాటోలు వేసాక మూత పెట్టేసేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ని పెట్టేసేయండి స్టవ్ మీద. ఒక బౌల్ తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇక్కడ చూస్తున్న సైజ్ అంత చింతపండుని తీసుకొని రెమ్మలు వలిచి సరిపడా వాటర్ వేసేసి చింతపండును నానబెట్టుకోండి. నేను మామూలుగా మంటని హై ఫ్లేమ్లో పెట్టి 5 విజిల్స్ రానిచ్చి 5 విజిల్స్ వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 1 విజిల్ రానిచ్చాను. మొత్తం 6 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును కుక్ చేశాను. మామూలుగా మనం ఆకుకూర పప్పు ఎలా అయితే విజిల్స్ రానిస్తామో అలా ఉడికించుకోండి, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి నానబెట్టిన చింతపండును గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోండి. ప్రెషర్ పోయాక కుక్కర్ ఓపెన్ చేస్తే పచ్చిమిరపకాయలు మెత్తగా ఉడికిపోయాయి. పైన వాటర్ కనిపిస్తున్నాయి చూడండి, ఈ వాటర్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. వాటర్ అలానే ఉంచితే పచ్చిమిరపకాయ అసలు మెదగదండి, పప్పు అంతా మెదకుండా అలానే ఉండిపోతుంది. వాటర్ అంతా తీసేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని గుంట గెరెట్ కానీ పప్పు గుత్తిని కానీ తీసుకొని పచ్చిమిరపకాయలన్నీ మెత్తగా మ్యాష్ అయ్యేలాగా మెదిపేసేయండి. ములగాకు పప్పులో కారం వాడమండి, ములగాకు చేదు ఉంటుంది. ఇలా పచ్చిమిరపకాయలు ఎక్కువ పడితేనే ములగాకు పప్పు టేస్ట్ బాగుంటుంది. పప్పుని మెత్తగా మెదిపేసుకున్నాము. తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసేసుకోండి. పప్పులో ఎప్పుడైనా ఉప్పు, పులుపు, కారం సరిపోతే ఏ పప్పు అయినా టేస్ట్గానే ఉంటుంది. చింతపండు గుజ్జు వేసేసుకొని కలిపేసుకుంటున్నాము. చింతపండు వేసి కలిపిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న వాటర్ని వేసేసుకొని కలిపేసుకోండి. పప్పు కొంతమంది గట్టి పప్పులా తింటారు, కొంతమంది లూజ్గా చేసుకుంటారు. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో పప్పును తయారు చేసుకొని లాస్ట్లో ఇక ఉప్పు, పులుపు సరిపడా ఉందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకొని తాలింపు పెట్టుకోండి. ఒక బౌల్లో గుంట గెరిటితో 1.5 గెరిట ఆయిల్ వేసేసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, సాయపప్పు వేసేసేసి 4-5 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకున్నాను. పోపు వేగిపోయింది అనుకున్నప్పుడు 5-6 వెల్లుల్లి రెమ్మలు ఇలా నల్లగొట్టి వేసేసుకొని 2-3 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని కరివేపాకు, వెల్లుల్లి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితేనే బాగుంటుందండి పప్పు టేస్ట్. ఆయిల్లో ఫ్రై అయింది పోపు అన్నప్పుడు పప్పు వేసేసుకోండి. తిరగమాతలో ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఇంగువ ఆప్షనల్ అండి, ఎక్కువగా తొందరగా వాడరు కదా, కొంతమంది వాడే వాళ్ళైతే పప్పులో ఇంగువ వేసుకుంటే తిరగమాతలో చాలా బాగుంటుంది. ఇక పోపుతో పప్పు అంతా కలిసేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకొని 3-4 నిమిషాల తర్వాత కొత్తిమీర జల్లేసుకొని బాగా కలిపేసుకుంటే ములగాకు పప్పు రెడీ అయిపోయినట్టేనండి. వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. చేదనేది ఎక్కడా తెలియలేదండి. ములగాకు చాలా హెల్దీ కూడా, మీ అందరికీ తెలుసు కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.